మొత్తం 33 మంది, ఊరికే 33 మంది ఊరికి ఉంది, కానీ చాలా మంది పోయినారు. ప్రతిదానికి ఇదేనా? మరి ఆ ముందు ఎందుకు వెళ్ళలేదు? ఆ పక్క కూడా పోలే. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినారు. ఎల్జీ పాలిమర్స్ 13 మంది పోతే నువ్వు ఎయిర్పోర్ట్లో దిగుతానే ఎవరిని కలిసినావు? ఎల్జీ వాళ్ళని కలిసినావు. ఎందుకు? ముందు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి నీకు కావాల్సింది తీసుకొని మళ్ళీ పోయి కలిసినావు. నీ విషయానికి వస్తే ఒకటి, వేరే విషయానికి వస్తే ఇంకొకటి. అలానే చూద్దాం. రూయా ఆసుపత్రి 12 మంది చచ్చిపోయినారు. పోయిన వాటికి పోలే. ఏమనంటే ఏదో అంబులెన్స్, నీకు అంబులెన్స్ తెలియదు, ఆక్సిజన్ లారీ తెలియదు, ఏమీ తెలియదు. అంబులెన్స్ ట్యాంకర్ అంటావు. నీకు మరి ఏం చదువుకునేవో ఏమో మాకు తెలియదు, కానీ మేమందరం నువ్వు చదువుకునే స్కూల్లో చదువుకున్నాం. ఎంత చెడ్డ పేరు తెచ్చినావంటే ఆ స్కూల్కి. నీకు అంబులెన్స్ తెలియదు, ట్యాంకరు తెలియదు. 17లో యాక్సిడెంట్ అయింది. 2 డ్రైవర్లు చచ్చిపోతే ఆయన రోజమ్మ ఈయన పోయి ఏమడుగుతున్నాడో తెలుసా? ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలంట. ఫోరెన్సిక్ రిపోర్ట్ అసలు మీకు తెలుసో తెలియదు. ఒకప్పుడు ఫోరెన్సిక్ ఇక్కడ లేదు, తిరుపతిలోనే ఉండే. మొత్తం రాయలసీమ తిరుపతిలో ఉండే. అది పోయేదానికి గంటలు పడుతుంది, టెస్ట్ చేసేదానికి 10 రోజులు పడుతుంది. ఈయన తగ్గు వేసుకుంటాడు. కలెక్టర్ని తిడతాడు, ఎస్పీ తిడతాడు. అంతా విజువలైజ్ ఉంది, చూపిస్తాను నీకు, విజువల్లో చూపిస్తాను. కానీ అదే మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క రోజు నువ్వు రోజమ్మాడికి వచ్చి అంతా గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో. కలెక్టర్ని తిరిగి, ఎస్పీని తిరిగి, మళ్ళీ ఏమంటావు? నేను పవర్ లేక వస్తే నేను సెంట్రల్ జైలుకి పంపిస్తాడంట. ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీ చేయాలి. ఆయన ఏం తప్పాయా? తప్పంటే మాది ఉండాలా? ఎస్పీని కలెక్టర్ దబాయిస్తాం. ఎవ్రీథింగ్ ఐ షో యూ విజువలైజ్. ఏం పని లేదు, పాట లేదు. మాది ఫిబ్రవరి 28 జరిగితే మార్చి 1వ తేదీ 78 మంది స్టూడెంట్స్ టూర్కి వచ్చి యాక్సిడెంట్ అయింది. ఒంగోలులో బస్సు. మరి ఆ పొద్దు రాలేదు. చెప్తేనే యు ఆర్ ఫేడింగ్ అవుట్. ఆ ఫేడ్ అవుట్ అవుతున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి రావాలనుకుంటున్నావు. అదేం అసంభవం. ఇంకా మా దేవాదాయ మినిస్టర్ ఆనంద్ గురించి మాట్లాడతారు. ఓ రోజక్క, ఒక సామెత ఉంది తెలుగులో, 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని. మేమందరం 7 తరాలు ఉన్నాం. ఓవర్ నైట్ మేము పాలిటీషియన్స్ కాదు, ఓవర్ నైట్ రిచ్ కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క? విన్నావా? 1932లోనే ఆయన పాలిటిక్స్ దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్, 60లో మినిస్టర్. ఆయన ఎవరు పడితే వాళ్ళు మాట్లాడింది నీకు ఖర్చు చెప్పాలన్నా? నువ్వు టోకన్ నమ్ముకొని కదా బెంచకారు తెచ్చుకొనిందా? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది బెంచకారు? మొత్తం టోకన్లు నమ్ముకొని. చంద్రబాబు నాయుడు పుణ్యాలను నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. నీ నోరుందని ఇష్టం మాట్లాడతావా? తప్పంతా మాది, మా చంద్రబాబు నాయుడుది. ఏమన్నా గాలికి వదిలిపెట్టినారు వాళ్ళని. మేము 5 ఏళ్ళు ఎంత అవస్థపడ్డాం. ఈరోజు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. డబ్బులు కావాలని కాదు, ఇంకోటి కాదు. సార్ చంద్రబాబు నాయుడు గారు, దయచేసి నేను కోరుతాను, ఒక చూపు కార్యకర్తల మీద పెట్టండి. చాలా కష్టపడుతున్నారు. ఆ రోజు ఇట్లంటేనే గుడి పోలంటే కూడా అవసరస్లా, మున్సిపల్ ట్రాక్టర్ తీసుకోవాలంటే అవసరస్లా. నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చిన రాజకీయంలోకి మానుకో ఇష్టపడినట్టు మాట్లాడుతున్నాం. అందరినీ ఈతో మాట్లాడలేక కాదు. పొద్దు మేము చంద్రబాబు నాయుడికి దండ వేయాలంటే కూడా ఏలేని పరిస్థితి. గృహ వచ్చి తడిపోయింది. మరి హైమాన్ చేంజ్ చేసుకున్నారు, ఆ గేట్లు తీసినారు.
గేట్ తీస్తే ఏమైంది, అందరు దూరినారు. అంతేగాని దీన్ని ఎవరి మీద నింద మోపొద్దండి. ఏం చేస్తాడు ఆయన? చైర్మన్ గారు ఏం చేస్తారు? ఈఓ గారు ఏం చేస్తారు? చైర్మన్ ఎక్కడ ఉంటాడు? క్యూ లైన్ చూస్తుంటాడా? కాదు కదా. దానికి ఆ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు. మరి అందుకే కదా తప్పు చేసిన సస్పెండ్ ఇవన్నీ చేసినారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. తమిళనాడు నుంచి రావాల్సిన అంబులెన్స్ ట్యాంకర్ అంబులెన్స్ ట్యాంకర్ అంబులెన్స్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందువల్ల టోల్గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే నలుగురు వచ్చి బైక్ పంచర్ చేసి ఆయన అక్కడే ఉండేట్టుగా చేసి ఆ పంచర్ రిపేర్ చేస్తాము అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి రేప్ చేసి కాల్చి ప్రజల్లోకి రావాలనే ఉద్దేశంతో ఎంత పకడ్బందీగా ఉన్నా కానీ జరిగేట్టు జరుగుతుంది. ఎందుకంటే మానవ తప్పిదం. దాన్ని పట్టుకొని అని అరుస్తారు. తప్పు. ఎందుకు అంతగా అరుస్తున్నారు? ఇప్పుడు ఏమైపోయిందంటే అందుకే ఎవరో రాబందుల పార్టీ అని పెట్టినారు. కరెక్టే. మీరు చాలామంది రాబందులు చూసినట్టు వల్చారంటారు. మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాలేటివి ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెలియదు. అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన